కాబట్టి ఉత్తమమైనటువంటి పూర్ణాహుతిని మనం స్వామివారికి సమర్పిస్తున్నాము. పూర్ణాహుతి ఉత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి. కాబట్టి నాకేమి కావాలో, నేను ఎందుకు ఈ కారణం ఎత్తి జన్మే తీసుకుని వచ్చాను, ఏమి చేయబోతానో కూడా నాకు తెలియదు. కాబట్టి సర్వము తెలిసినటువంటి వాడవు నువ్వు, సర్వము చేయగలిగినటువంటి తత్వము నీది, సకల గుణములకు అతీతమైనటువంటి తత్వం, కాలాతీతమైనటువంటి తత్వము కనుక ఈ కాలంలో నేను అధర్మం చేయకుండా కాపాడటానికి ఏది సర్వమో, ఏది సకలమో, ఏది వైదికము దాన్ని కాపాడుతూ వచ్చేటువంటి బాధ్యత స్వామివారి మీద పెడుతూ మనం ఇచ్చేటువంటి ఒకానొక ఆహుతికి పూర్ణాహుతి అవుతుంది. అందుకే సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అధోయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి. అందుకే యజ్ఞంలో పాల్గొనడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని మేము మొదటి రోజే వచ్చినప్పుడు ఇక్కడ గణపతి పూజ ఆరంభ సందర్భంలో చెప్పాం. ఆయన వ్రతములకు అధిపతి, అందుకే వ్రాతపతి, గణములకు అధిపతి, అందుకే గణపతి, ప్రమద గణాలకన్నిటికీ కూడా అధిపతి ప్రమదపతి. ఆయన బ్రహ్మ అంటే వేదమునకు అధిపతి, బ్రహ్మణస్పతి. ఇన్ని పేర్లు ఆయనకు ఉన్నాయి. ఆయన కవులలో కవి అంటే జ్ఞానంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి తత్వము గణపతి తత్వం. అందుకే స్వామివారికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చారు, ఆదిపూజ్యో గణాధిప. కానీ అంతకంటే ముందు జ్యోతికి ప్రధాన స్థానాన్ని ఇచ్చారు. అదే చెప్పాం మొదటి రోజున. ఆ జ్యోతి స్వరూపం ఎవరు అంటే దుర్గా దేవి శరణమహం ప్రపత్తి. ఈవేళ నవచండీ సహితంగా నవచండీ సహితంగా లక్షమోదక హవన పూర్ణాహుతి నిన్నటికి లక్ష సమాప్తి. అందుకే లక్ష అంటే లక్ష్మీ సంఖ్య, లక్ష్మ లక్షణములు కలిగినది. ప్రపంచమంతా పరమాత్మ చైతన్యము సుస్థిరంగా ఉన్నది, చలంగా లేదు, స్థిరంగా ఉన్నది. ఈవేళ మేము పూర్ణాహుతికి వాక్యాన్ని చెప్పి మాకు శీఘ్రత ఉన్నది కాబట్టి వెళ్ళాలి. మఠంలో ఈవేళ అఘోర నారసింహ హవనము చేస్తూ ఉన్నాం, లోక కళ్యాణార్థం. ఇక్కడ గణపతి, అక్కడ నారసింహ హవనం. సుస్థిరంగా ఉన్నటువంటి చైతన్యము చలముగా ఉన్నటువంటి ప్రకృతిని సృష్టించిందట. ఇదే సృష్టి రహస్యం. మన లోపల స్థిరంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యము చలించేటువంటి దేహాన్ని అజ్ఞానవశాత్తు ఆశ్రయిస్తుంది. ఈ అజ్ఞానాన్ని పటాపంచలు చేసుకోవాలి అంటే ఈ యొక్క దేహంతో వైదిక కార్యక్రమాలు చేయాలి. అందుకే జన్మ వచ్చింది. వైదిక కార్యక్రమాలను మనం భగవత్ సమర్పణాభావంతో ఎంతకాలం శ్రద్ధగా చేస్తూ పోతూ ఉంటామో ఈ దేహం అంతటి చెంచల చపలాదులతో ఉన్నప్పటికీ కూడా మనస్సు చెంచలం, దేహ చపలం. ఈ రెండింటినీ జయించామా మానవం నవమై ఆ ప్రణవంలో లయమైపోతుంది. లేదంటే మానవంలో మానవ అనుకునేటువంటి గుణాల్లోనే మానకుండా మళ్ళీ అనేక జన్మలని మనము ఎత్తుతూ నవత్వం లేనటువంటి మానవంలో మిగిలిపోవలసి వస్తుంది. కాబట్టి నవత్వం లేదు, జీవితంలో సుఖం లేదు. అందుకే ప్రతి మనిషి ఎందుకయ్యా నువ్వు ఆశపడుతున్నావు అంటే అనుభవించింది కాకుండా కొత్తదైనటువంటి సుఖం నాకు కావాలి అని మనిషి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక మానవ అన్నారు. మనస్సు ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది, దాన్ని చంచలం అన్నాను. జిహ్వ ఎప్పుడు ఏదో ఒకటి కోరుతూ ఉంటుంది, దాన్ని చపలము అన్నాను. ఈ రెండిటికి చంచల చపల అనేటువంటి పేర్లు ఎవరికి ఉన్నాయి అని చూస్తే లక్ష్మీదేవికి ఉన్నాయి. అందుకే చంచలాయై నమః, చపలాయై నమః అని అమ్మవారిని మనము పూజ చేస్తూ ఉన్నాం. అమ్మవారి అష్టోత్తర శతనామావళిలో వస్తుంది చంచలాయై నమః, చపలాయై నమః, సర్వభూత హితప్రదాయై నమః అని అమ్మవారిని మనము చూస్తున్నాం. అందులో అంగపూజలో కూడా ముందు చంచలాయై నమః,
పాదవ పూజయామి, చపలాయ నమః, జానుని పూజయామి వస్తూ ఉంటుంది అమ్మవారికి. ఏమిటి అంటే అమ్మవారి తత్వం అటువంటిదయ్యా. లోకంలో ఆవిడ చలమైనటువంటి ఐశ్వర్యం కలిగింది. స్థిరమైనటువంటి పరబ్రహ్మలో చలమైనటువంటి ఐశ్వర్యం లక్ష్మి కనుక ఈ చలమైన దేహం ఆవిడ యొక్క స్వరూపము కనుక ఇది చలంగానే ఉంటుంది. అచలంగా ఉండాలి అంటే ఆవిడ్ని భరించే నారాయణ స్మరణ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఆ నారాయణుడే అవతారం ఎత్తితే ఇంకొక రూపాన్ని పొందితే ఉమాపుత్రుడిగా వస్తే ఆయన శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఎందుకు గణపతి అవతారం ఎత్తాల్సి వచ్చింది అంటే ఆయన మామూలుగా హాస్యానికి చెప్తారు కవులు కొంతమంది, ఆయన సహజంగా నల్లగా ఉంటాడు, తెల్లగా ఉండాలి ఇది కోరిక వచ్చిందట, అందుకు ఏమైనా ఉపాయాలు ఉన్నాయి అంటే అప్పుడు గౌరీ మనస్సు నుంచి గౌరీ మనో సముద్భూతాయి నమః అని చెప్పింది. ఆ మనసు స్వచ్ఛమైనటువంటి సాత్విక గుణం. అమ్మవారిలో 3 గుణాలు ఉన్నాయి: సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ సత్వగుణం అనేటువంటి గుణం శ్వేతవర్ణమైనటువంటిది, సారస్వతమైనటువంటిది, అంటే విద్యాప్రదమైనటువంటి. రజోగుణం రక్తవర్ణంలో ఉంటుంది, లక్ష్మీగుణ సముద్భవంగా ఉంటుంది. తమోగుణం కృష్ణవర్ణంగా ఉంటుంది, కాళీ సముద్భూతంగా ఉంటుంది. గణపతులు వారు 3 అవతారాలు ఎత్తారు. శ్వేతవర్ణంలో, రక్తవర్ణంలో, కృష్ణవర్ణంలో 3 అవతారాలు ఉన్న శ్వేతవర్ణ గణపతి కవిం కవీనాముపమశ్రవస్తమం అని చెప్పేటువంటి మాట వేదమంత్రంలో ఏదైతే ఉన్నదో అదే నమో వ్రాతపతయే, నమ ప్రమథపతయే, నమో గణపతయే, నమస్తే అస్తు లంబోదరాయ కదంతాయ విఘ్న వినాశిని శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అందుకే అమ్మవారికి మనసులో నుంచి పుట్టాడు కదా, మరి శివసుత అనేటువంటి పదాన్ని ఆయనకి ఎట్లా అన్వయించాలి అనేటువంటి ఆలోచనలో ఆయన శిరస్సు ఖండించిన తర్వాత మరల శివుడి యొక్క ప్రాణ తేజస్సు ఆయన ద్వారా గజముఖానికి శివుడి యొక్క ప్రాణ తేజస్సును ఆపాదించడం వల్ల గౌరీపుత్రాయ నమః, శివసుతాయ నమః అని 2 పేర్లు ఉన్నాయి కనుక కంఠం నుంచి కింద గౌరీపుత్రుడు, బాగా గుర్తు పెట్టుకోవాలి. కంఠం నుంచి కిందికంతా అమ్మవారు సృష్టించిన దేహం, కంఠం నుంచి పైది శివప్రాణం. అందుకే ఆయన శివసుతాయ నమః. మనకు కూడా కనపడదు కానివ్వండి, పెద్ద తొండమే ఉన్నది, అది మనోమయమైనటువంటి తొండం. ప్రపంచంలో ఎక్కడున్న విషయాలని కూడా వాసన అంటాం. వాసన అంటే కేవలం ముక్కులతో పీల్చే వాసన కాదు, కర్మవాసనలు అంటాం. ఆ కర్మవాసన క్షయాన్ని చెయ్యాలి అంటే గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి ఆ మోదకం అనేటువంటి విషయాన్ని, సకల బ్రహ్మాండాన్ని ఒక్క మోదకంతో మనం పోలిస్తే అనేక కోటి బ్రహ్మాండాలని ఈవేళ మనము 1,00,000 బ్రహ్మాండాల శక్తిని, అంటే 1,00,000 కల్పాల శక్తిని, 1,00,000 అనంతమైనటువంటి తత్వాన్నంతా కూడా మనం అగ్నికి సమర్పించి పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాము అనటంలో నిశ్చయాత్మకమైనటువంటి వాక్యాన్ని ఈవేళ ఈ యొక్క సభా శ్రవణం అనేటువంటి అగ్నిలో పూర్ణాహుతిగా మేము వేస్తూ, సమయాతీతం వలన పూర్ణాహుతి స్పర్శ చేస్తూ మేమన్నాం వారికి మాట ఇచ్చాం. నిన్నటి వరకు కూడా వస్తామా లేదా తెలియదు, ఎందుకంటే మాకు ఈవేళ బయట కార్యక్రమం ఉంది. ఆ బయట కార్యక్రమాన్ని మఠంలో పెట్టాం. ఆ మఠ కార్యక్రమంలో ఈవేళ వారు కూడా అంటున్నారు, మీరు మన కార్యక్రమం పెట్టుకొని బయట వెళితే అంటే కాదయ్యా, అక్కడ ముందు గణపతిని పూజ చేసుకొని వచ్చి నరసింహస్వామి దాన్ని దర్శిస్తాం. అది లోకానికి కూడా శ్రేయస్సు. ఎందుకంటే శంకర భగవత్పాదుల యొక్క అష్టోత్తర శతనామాలలో సద్రత్న గర్భహేరంభ ప్రభోజకాయ నమః, ముందు గణపతిని పూజ చేసిన తర్వాత నృసింహ భక్తాయ నమః. కాబట్టి గణపతి పూజతోనే మిగిలినటువంటి భక్తులన్నీ కూడా పరిపక్వానికి వస్తాయి. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరం, పిల్లలందరూ కూడా మహాగణాధిపతయే నమః అనేటువంటి వాక్యం చేస్తే మనకున్నటువంటి జ్ఞానము 10 రెట్లు అవుతుంది. మనకున్నటువంటి ఆశ తొందరగా సిద్ధించే అవకాశం. ఆశ తీరకపోతేనే మనిషి పాప కర్మల వైపు పరిగెడుతూ ఉంటాడు. అది కూడా ధార్మికమైనటువంటి ఆశ ఏందనుకోండి, చింత లేదు, ఎప్పుడో ఒకప్పుడు తీరుతుంది, విధిలో వదిలేస్తాం. ధార్మికమైన ఆశ కాకపోతేనే మనిషి వేగపడుతూ మనస్సుని ఉద్వేగపరుచుకుంటూ పరిగెడుతూ ఉంటాడు. ఆ పరిగెట్టేటువంటి వాడి శరీరంలో గణపతి వచ్చి కూర్చుంటే భారం ఎక్కి ఆగుతాడట. అందుకే విఘ్న వినాశక. పరిగెట్టకనైనా బోర్ల పడతావు, నా బరువు నీకు పేపర్ తేలిగ్గా, నీ మనసు పేపర్ లాగా ఉంటుంది, నేను పేపర్ వెయిట్ లాంటి వాడిని. అందుకే నేను ఎప్పుడు కూడాను లోకంలో ఉన్నతమైనటువంటి రాత రాయాలి అంటే ఎగిరే పేపర్ను పట్టుకొని వెయిట్ పెట్టి రాత రాయాలి. మన మనస్సు ఎగిరే మనస్సు
మిగిలిన ఏ దేవతల్ని పూజ చేసినా ఎగిరే మనసుకు ఇంకా గాలి తోడైనట్టే. కానీ ఒక్క గణపతిని మాత్రమే వెయిట్గా మనం పెడతాం. ఆయన చూడటానికి వెయిట్గా ఉన్నప్పటికీ కూడా పేపర్లో లైట్గా ఉంటాడు, పెన్నులో చాలా